ఒకటైతే మాకు అర్థమైంది, విలీనం చేసి ఈ 2 ఏళ్ళు ఉంటావా, నేను చెయ్యను అని చెప్పి మొండికేస్తే ఈ 2 ఏళ్ళే లాస్ట్. కానీ ఈ 2 ఏళ్ళే లాస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నాది. ఇది నా మాటగా కార్మికులకు చెప్పండి. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వంలో 400-500 మందిని డిస్మిస్ చేసిండు. డిస్మిస్ చేస్తే ఇదే తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చిర్రు, కార్మికులు వచ్చిర్రు. డిస్మిస్ కాబట్టి కార్మికులు వచ్చి, అన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయేమో అన్నా, కానీ మేము రోడ్ల మీద పడ్డామన్నా అని చెప్పి ఆర్టీసీ కార్మికులు వస్తే 270 మంది కార్మికులను మళ్ళీ ఉద్యోగంలో పెట్టించిన. 270 మంది కార్మికులను మళ్ళీ ఆర్టీసీలో ఉద్యోగంలో పెట్టించిన తీన్మార్ మల్లన్న పట్టుబట్టిందంటే చేసి చూపెడతాడు. అలాగే ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ సమస్యలు వెతకండి, పరిష్కారాలు వెతకండి, పోరాటం మొదలు పెట్టండి. ఇది మన లక్ష్యంగా ముందుకు పోవాలి. ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఇది రాబోయేటువంటి 2-3 నెలల కల్లా మొత్తం అన్ని డిపోలలో విస్తృతంగా చేయండి. నేను మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ బహుజన్ వర్కర్స్ యూనియన్ ప్రతి డిపోలో జెండా ఎగరవేసే విధంగా మీరందరూ కూడా యూనియన్కు కోఆపరేట్ చేయాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.